ప్రపంచంలో ఇన్ని కరెన్సీస్ ఉండగా యూఎస్ డాలర్‌కి ఎందుకు అంత పవర్? అండ్ యూఎస్ డాలర్‌కి ఎదురు వెళ్తే ఆ కంట్రీ ఎందుకు పతనం అయిపోతుంది? ఆ కంట్రీ యొక్క ఎకనామీ చాలా డౌన్‌కి వెళ్ళిపోతుంది. అండ్ టోటల్‌గా ఓవరాల్‌గా పతనం అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యూఎస్ డాలర్‌కి ఎదురు వెళ్ళిన సద్దాం హుసేన్ కావచ్చు, గడాఫీ కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఏమైంది? అసలు ఎందుకు అంత పవర్‌ఫుల్? ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తే మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది అనే దాని గురించి మనం ప్రతీదీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ట్రేడింగ్ జోన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం యూఎస్ డాలర్కి ఎందుకు అంత పవర్ఫుల్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం ఏమైనా ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మనం ఈ యూఎస్ డాలర్కి ఎందుకు అంత పవర్ అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం కొన్ని సంవత్సరాల వెనకాల ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉండేది. అంటే ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న వస్తువుల్ని వాళ్ళకిచ్చి వాళ్ళ వస్తువుల్ని మీరు తీసుకుంటారు. అంటే ఇంతకుముందు కరెన్సీ ఉండేది కాదు. అంటే బార్టర్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక 100 కేజీస్ టొమాటోస్ ఏమన్నా తీసుకొని వెళ్ళారు అనుకోండి. మీకు కావాల్సిన వస్తువులు ఆ టొమాటోస్ ఇచ్చి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఆనియన్స్ని ఇచ్చి అవి మీరు తీసుకొని వచ్చేవాళ్ళు. లేదు, మీరు ఎలాంటి వస్తువులు పండించలేదు అనుకున్నప్పుడు సింపుల్గా వాళ్ళ దగ్గర పని చేసి మీకు కావాల్సిన వస్తువుల్ని మీరు తీసుకునేవాళ్ళు. దీన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. కాకపోతే ఈ బార్టర్ సిస్టమ్ చాలా సంవత్సరాలు నడిచింది. బట్ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే, వాటెవర్ మీరు తీసుకున్న సామాన్లు ఎక్స్పైరీ అయిపోయేది. ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్పైరీ అయిపోతాయి. దీన్ని నిల్వ ఉంచలేవు. ఓకే, సో ఈ డ్రాబ్యాక్ని గమనించి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ వస్తువులు ఎక్స్పైరీ అయ్యే వస్తువులు కాకుండా ఒక అన్ఎక్స్పైర్డ్ అంటే ఎక్స్పైరీ లేని ఒక మెటీరియల్తో మనం ట్రాన్సాక్షన్స్ చేయాలి అని చెప్పి అప్పుడు గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ని తయారు చేశారు. వాటిని ట్రాన్సాక్షన్స్తో యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ అప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. వాటెవర్ వాళ్ళ దగ్గర వస్తువులతో వాళ్ళు బంగారం లేకపోతే వెండి, ఇత్తడి నాణ్యాలు తీసుకెళ్ళి అవి దాచుకునేవాళ్ళు. అండ్ చాలా రోజుల తర్వాత ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి, లేకపోతే ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి ట్రేడ్ చేయాలి అంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. వాటెవర్ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ని ఈ ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే మధ్యలో దొంగలు, బందిపోట్లు ఇలాంటి దాడులు జరిగి అంటే వాళ్ళ బంగారం నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు జరిగి కూడా ఉండొచ్చు. సో వాళ్ళు దాన్ని గమనించి ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అంటే హవాలా. ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఒక నోట్ ఇస్తే దాంట్లో సీరియల్ నెంబర్ చూసి వేరే కంట్రీలో, వేరే ప్లేస్లో అక్కడ మనీ అనేది మనకి ఇస్తారు కదా, హవాలా అని చెప్పి రీసెంట్గా మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు అది హవాలా స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో అవి వాళ్ళ లోకల్ స్టోర్స్లో ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు పేపర్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ఫస్ట్ కరెన్సీ ఇక్కడే మొదలైంది. ఈ పేపర్ ఇచ్చేవాళ్ళు. ఆ పేపర్ తీసుకొని వెళ్ళి ఆ ప్రదేశంలో వాళ్ళకి కావాల్సిన ప్రదేశంలో ఇస్తే వాటెవర్ గోల్డ్ వాళ్ళు ఇచ్చారో ఆ గోల్డ్ అక్కడ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కొంచెం కమిషన్స్ పట్టుకునేవాళ్ళు. ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ నుండి ఢిల్లీకి బంగారం పట్టుకొని వెళ్ళాలి అనుకోండి. మధ్యలో మీ దగ్గర ఉన్న బంగారం ఏం చేస్తారు అంటే సింపుల్గా లోకల్ స్టోర్లో ఇస్తారు. ఇస్తే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఆ స్లిప్ చూపిస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన బంగారం అనేది ఇచ్చేసేవాళ్ళు. అంటే ఒక బ్యాంకింగ్ లాగా. సో ఇలాగే ప్రపంచంలో మొత్తం జరుగుతూ ఉండేది. చైనాలో ఏం చేశారు అంటే ఇది మొత్తం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నడుపుతున్నారు అని చెప్పి, నో, ఇది అన్ఆర్గనైజ్డ్గా ఉంది, దీన్ని ఆర్గనైజ్డ్గా చేసి బ్యాంక్స్ తయారు చేశారు. ఇక్కడ బ్యాంక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కరెన్సీ అనేది, నోట్స్ అనేవి, పేపర్ నోట్స్ అనేవి ముందు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత బ్యాంక్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్గా చేయాలి దీన్ని అని చెప్పి. ఓకే, ఇలా బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళకి కావాల్సిన బంగారం ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో వీళ్ళు మొత్తం అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్, ట్రేడ్స్ చేసుకునేవాళ్ళు. ఇది గమనించి మార్కో పోలో అనే వ్యక్తి ఇక్కడ చూసి యూరోప్లో వెళ్ళి చెప్పారు. యూరోప్లో వెళ్ళి చెప్పిన తర్వాత అక్కడ కూడా వాళ్ళకి అది నచ్చి ఈ బ్యాంకింగ్ సిస్టమ్ని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేసి అండ్ టోటల్గా ఓవరాల్గా ఆర్గనైజ్డ్గా సెట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఒక దేశానికి మధ్యలో ట్రేడ్ జరగాలి అంటే ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఒక దేశంలో అక్కడి వరకు ఆ నోట్స్ అయితే బాగా చెల్లుబాటు అవుతాయి. బట్ దేశానికి మధ్యలో ట్రేడ్ జరగాలి అంటే గోల్డ్ యూస్ చేసేవాళ్ళు. ఈ గోల్డ్ లేదా కరెన్సీ నోట్స్ యూస్ చేసేవాళ్ళు. అంటే మనకి గోల్డ్ స్టాండర్డ్స్ అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. అందరూ కలిసి గోల్డ్ స్టాండర్డ్ రూల్ అని తీసుకొని వచ్చారు. ఈ గోల్డ్ స్టాండర్డ్ రూల్స్లో ఏంటంటే మీ దగ్గర ఎంతైతే బంగారం ఉంటుందో అన్ని నోట్లు మాత్రమే ప్రింట్ చేయాలి అని చెప్పి ఒక రూల్ అనమాట. ఓకే, సో చైనా నుంచి ఇండియాకి ఏమైనా సామాన్లు ఇవ్వాలన్నా
చైనా నుండి యూరోప్కి సామాన్లు వెళ్ళాలన్నా వీళ్ళ నోట్స్తో చేసుకునే వాళ్ళు, అంటే ఈక్వల్ టు గోల్డ్. ఓకే, మీ దగ్గర ఎంత బంగారం ఉందో అన్ని నోట్స్ మాత్రమే మీరు ప్రింట్ చేయగలరు. వాట్ ఎవర్ మీరు మీ నోట్స్ని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మీకు రిసోర్సెస్ సామాన్లు అనేవి ఇస్తారు. ఓకే, సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఇవి గోల్డ్. ఓకే, గోల్డ్లో ట్రాన్సాక్షన్స్ మొత్తం జరిగాయి. యూకే బాగా ప్రొడ్యూస్ చేయడంతో వాళ్ళ వాళ్ళు పౌండ్ స్టెర్లింగ్ అనే పేరుతో కరెన్సీ స్టార్ట్ చేశారు. మనకి ఇండియాలో రూపీ ఎలాగో యూకేలో పౌండ్ స్టెర్లింగ్ ఇది స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎక్కువగా రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేయడంతో ప్రపంచంలో ఉన్న గోల్డ్ మొత్తం వాళ్ళ దగ్గరికి వచ్చి చేరింది. దాంతో పౌండ్ స్టెర్లింగ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా చాలా హైకి వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఉన్న అన్ని కరెన్సీస్ కంటే పౌండ్ స్టెర్లింగ్ కరెన్సీ వాల్యూ అనేది చాలా ఎక్కువకి వెళ్ళింది. అప్పుడు మనం వాల్యూని దేంతో కొలిచేవాళ్ళం? గోల్డ్. వాళ్ళ దగ్గర ఎక్కువ గోల్డ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేయగలరు. ఇప్పుడు ప్రింట్ చేయకపోతే వాళ్ళ 1 పౌండ్ స్టెర్లింగ్ ఈజ్ ఈక్వల్ టు కొన్ని గ్రామ్స్ అయితే, అంటే రూపీతో 1 గ్రామ్ వచ్చింది అనుకోండి, 1 పౌండ్తో 10 గ్రామ్స్ వచ్చేవి, 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఇలా వచ్చేవి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకంతా బాగున్న టైంలో ఇప్పుడు World War I అనేది స్టార్ట్ అయింది. World War I స్టార్ట్ అయినప్పుడు యుఎస్ నుండి వెపన్స్ అనేది వీళ్ళు బై చేశారు. ఇప్పుడు యుఎస్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, టర్నింగ్ పాయింట్ యుఎస్ఏకి. ఈ World War I జరిగినప్పుడు వాళ్ళకి కావాల్సిన వెపన్స్ మొత్తం యుఎస్ నుంచి తీసుకున్నారు. యుఎస్ నుంచి తీసుకొని అండ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా, ప్రతిదీ వెపన్స్ అండ్ ఫుడ్ యుఎస్ నుంచి తీసుకొని వాళ్ళకి గోల్డ్ ఇచ్చేవాళ్ళు. ఇలాగా వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం, చాలా గోల్డ్ యుఎస్కి వెళ్ళిపోయింది. World War I అయిపోయింది. దాని తర్వాత యుఎస్ డాలర్కి అనేది ఒక వాల్యూ వచ్చింది. ఓకే, యుఎస్ డాలర్కి ఒక వాల్యూ వచ్చింది అండ్ వాళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్స్ ప్రతిదీ కూడా సెట్ చేసుకున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర యూకే నుండి గోల్డ్ వచ్చింది కాబట్టి. అండ్ స్టిల్ యుఎస్ఏకి అంత పవర్ రాలేదు, ఎందుకంటే యూకే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేసి ఇంకా అగైన్ టాప్ పొజిషన్లోకి వెళ్ళేది. బట్ World War II అనేది స్టార్ట్ అయింది. ఓకే, World War II స్టార్ట్ అయినప్పుడు ఏమైంది? ఈ World War II స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అగైన్ యూకే అనేది యుద్ధంలోకి వెళ్ళింది. వెపన్స్, ఫుడ్ అనేది అగైన్ యుఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంది, వాళ్ళకి గోల్డ్ ఇచ్చింది. దీంతో యుఎస్ఏ దగ్గర అన్ని దేశాల కంటే ఎక్కువ గోల్డ్ వచ్చేసింది. World War IIలో పార్టిసిపేట్ చేసిన ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, జర్మనీ, సోవియట్ యూనియన్, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఓవరాల్గా వాళ్ళ ఎకనామీస్ అయితే పతనం అయిపోయాయి. దాంతో వాళ్ళకి ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితిలో మనకు 1947లో ఇండిపెండెన్స్ కూడా వచ్చేసింది కదా. ఈ టైంలోనే మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చింది. అండ్ మనం దాని గురించి పూర్తిగా మాట్లాడితే టాపిక్ అనేది డీవియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు అన్ని దేశాల కంటే బాగా రిచ్ కంట్రీ ఏమైంది? యుఎస్ఏ అయిపోయింది. ఈ యుఎస్ దగ్గర చాలా గోల్డ్ ఉంది. వీళ్ళందరూ యుద్ధాలు చేసుకొని మొత్తం అవకొట్టుకున్న తర్వాత ఈ గోల్డ్ మొత్తం యుఎస్ఏ దగ్గరికి వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, బట్ వీళ్ళకి జరిగిన నష్టం చాలా తక్కువ, వాళ్ళకి జరిగిన నష్టం చాలా ఎక్కువ. యుఎస్ ఎకనామీ బాగుంది, యుఎస్ఏ దగ్గర గోల్డ్ ఉంది. సో అప్పుడు యుఎస్ ఏం చేసింది? మీటింగ్ అరేంజ్ చేసింది. ఈ మీటింగ్లో అన్ని కంట్రీస్ని పిలిచి అక్కడ కూర్చోండి అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ అనేది ఈ మీటింగ్ ద్వారానే అది స్టార్ట్ చేశారు. ఓకే, ఎందుకు స్టార్ట్ చేశారు? వరల్డ్ బ్యాంక్ అంటే యుఎస్ఏ చెప్పింది ప్రతి కంట్రీస్కి మేము అప్పులు ఇస్తాము, ఎందుకంటే మీ ఎకనామీస్ బాగా చెడిపోయాయి కదా ఎకనామీ అనేది. సో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అంటే మీకు చాలా డబ్బు కావాలి, అలాంటి లోన్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము, మీరు మళ్ళీ మీ ఎకనామీని ప్రొవైడ్ చేసి మీ కంట్రీని మీరు డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి యుఎస్ చెప్పింది. బట్ ఒక కండిషన్ పెట్టింది. ఈ కండిషన్తోనే డాలర్ అనేది ఈ రోజు కూడా టాప్ పొజిషన్లో ఉంది. ఆ కండిషన్ ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇస్తుంది. ఆ వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇస్తే డాలర్స్లో ఇస్తుంది. ఓకే, ఆ డాలర్స్లో ఇస్తే మళ్ళీ మీరు డాలర్స్లో పే చేయాలి. వెరీ సింపుల్ కదా. సో ఇలాంటి రూల్ ఒకటి పెట్టింది. అండ్ ఇంకో రూల్ పెట్టింది ఏంటి? ఏ కంట్రీ మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరగాలన్నా కూడా డాలర్స్లో జరగాలి అని చెప్పి ఇంకో రూల్ కూడా పెట్టింది. ఇలా రూల్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరూ అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చాయి, అంటే కంట్రీ ఎకనామీని బిల్డ్ చేసుకోవడానికి డబ్బులు వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ చాలా హ్యాపీగా వెళ్ళిపోయి దాని తర్వాత మొత్తం ట్రాన్సాక్షన్ అని యుఎస్ డాలర్స్లో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఓకే, సో ఇలాగే కాదు మనం ఇంకా డెవలప్ అవ్వాలి అని చెప్పి, ఇంకా వాళ్ళ యుఎస్ కంట్రీని బాగా డెవలప్ చేయాలి అని చెప్పి అప్పుడు ఏం చేసింది అంటే అరబ్ కంట్రీస్లో ఆయిల్ ఉంది అని తెలుసుకున్నారు. ఆయిల్ అనేది నెక్స్ట్ గోల్డ్ అవుతుంది. ప్రతి వెహికల్ నడవాలి అంటే మనకి ఆయిల్ అవసరం. సో ఆయిల్ అనేది వీళ్ళ దగ్గర ఉంది అరబ్ కంట్రీస్లో. సో మనం అరబ్ కంట్రీస్తో వెళ్ళి టైఅప్ అవుదామని చెప్పి వచ్చి అరబ్ కంట్రీస్ కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పారు ఇక్కడ కింద ఆయిల్ ఉంది, ఈ ఆయిల్
ప్రొడ్యూస్ చేయడానికి బయటికి తీయడానికి మొత్తం అమౌంట్ అనేది మేమే పెడతాం. బట్ ఒక కండిషన్, మీరు ఎవరికైతే ఆయిల్ సెల్ చేస్తారో వాళ్ళకి మాత్రం డాలర్స్లోనే సెల్ చేయాలి అని చెప్పి కండిషన్ పెట్టింది. అండ్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి అసలు మిలిటరీ ఫామ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఆ డబ్బులు కూడా, ఆ అమౌంట్ కూడా యూఎస్ఏ ఇచ్చింది. అండ్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి అన్ని దేశాలకి అమ్మింది. ఓకే, సెల్ చేసింది. దేంట్లో సెల్ చేసింది? యూఎస్ డాలర్లో సెల్ చేసింది. అండ్ వాళ్ళు కూడా దీనికి ఒప్పుకున్నారు, వాళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఫస్ట్ సౌదీ అరేబియా ఒప్పుకుంది, అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న అరబ్ కంట్రీస్ అన్నీ ఒప్పుకున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు ఆయిల్ కొనాలి అంటే ఓన్లీ మనకి యూఎస్ డాలర్లో కొనడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు యూఎస్ డాలర్కి మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. ఏంటి? ప్రపంచంలో చాలా దగ్గర గోల్డ్ అనేది చాలా చీప్గా దొరికేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 10 గ్రామ్స్ తీసుకెళ్ళి యూఎస్కి ఇచ్చామనుకోండి, మనకు $1 ఇస్తారు. లేదు, మీ దగ్గర $1 ఉంది, అది తీసుకొని వెళ్ళి యూఎస్కి ఇచ్చారు అనుకోండి, 10 గ్రామ్స్ గోల్డ్ ఇస్తారు. బట్ బయట మార్కెట్లో మనకి ఇక్కడ హోల్సేల్ ప్రైస్కి గోల్డ్ దొరికినట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ బయట మార్కెట్లో 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. 20 గ్రామ్స్ $1కి 20 గ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఒక 10 గ్రామ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు $1 ఇస్తారు. ఆ $1 తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. కొన్ని కంట్రీస్, కొంచెం బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ కంట్రీస్. సో ఈ గ్యాప్ తెలుసుకొని వీళ్ళ దగ్గర నుంచి మనం గోల్డ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని చాలా ఎక్కువ పడతాయి అని చెప్పి గమనించి సింపుల్గా ఒకటి ఏం చేసింది అంటే, ఎవరి దగ్గర అయితే గోల్డ్ ఎక్కువ ఉందో ఆ కంట్రీ దగ్గరికి వెళ్ళి, ఆ కంట్రీకి ఆల్రెడీ యూకే అనుకోండి, ఆ యూకే దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఈ గోల్డ్ అనేది మేము ఎంత కమ్ముతామో అంతలోనే ఉండాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసింది. అంటే లిటరల్గా చెప్పాలి అంటే గోల్డ్ ప్రైజెస్ని కూడా యూఎస్ఏ మ్యానిపులేట్ చేసింది. ఎందుకు? డాలర్ వాల్యూ పడకూడదు అనే ఒక ఉద్దేశంతో. అది వాళ్ళ కంట్రీకి, వాళ్ళ ప్రెసిడెంట్కి, వాళ్ళ కంట్రీ మీద ఉన్న అంత ప్రేమ అన్నమాట. సో ఇలా గోల్డ్ని కూడా మ్యానిపులేట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది యూఎస్. ఇలా గోల్డ్ ప్రైజెస్ని సెట్ చేసిన తర్వాత యూఎస్కి ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ప్రతి ఒక్కరు గోల్డ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే గోల్డ్ ఈక్వివాలెంట్ టు డాలర్ అని చెప్పి అందరికీ అర్థమయ్యి, సో మనం ఎలాగో గోల్డ్లో ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా రేపు మనం గోల్డ్ అనేది వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి డాలర్స్ వస్తాయి కదా అని చెప్పి అందరూ గోల్డ్ని నిల్వ ఉంచుకున్నారు. ఓకే, ఇలా గోల్డ్ అందరూ నిల్వ ఉంచుకునేసరికి వాళ్ళకి యూఎస్కి కోపం వచ్చి డాలర్ వాల్యూ పడిపోతుందేమో అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసింది. ఎవరైతే రేపటి నుండి మనకి గోల్డ్ ఇస్తారో వాళ్ళకి మేము డాలర్స్ ఇవ్వము, ఇంకా మీ దగ్గర ఉన్న గోల్డ్ని మీరే పెట్టుకోండి, మీకు మళ్ళీ డాలర్స్ కావాలంటే మళ్ళీ మీరు అప్పు కింద తీసుకోవాలి అని చెప్పి స్టేట్మెంట్ చేసింది. దాంతో వాళ్ళ మార్కెట్ అనేది 5% అప్ సైడ్కి వెళ్ళింది. ప్రతి కంట్రీకి కూడా భయం అనేది మల్లుకుంది. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు గోల్డ్ని స్టోర్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర డాలర్స్ లేవు. ఆయిల్ కొనాలి అంటే డాలర్తోనే కొనాలి, వాళ్ళ రూల్ ఉంది కదా. సో అప్పుడు అరబ్ కంట్రీస్ కూడా భయం వేసింది, మీరు ఈ స్టేట్మెంట్ తీసుకొచ్చారు కదా, రేపు యూఎస్ దగ్గర అంటే ప్రతి కంట్రీస్ దగ్గర డాలర్స్ లేవు, సో మా దగ్గర ఆయిల్ ఏ విధంగా బై చేస్తారు అంటే అని వాళ్ళకు క్వశ్చన్ చేస్తే, వాళ్ళు ఏం చేశారు అంటే యూఎస్ వాళ్ళు బాండ్స్ అనేది అగైన్ అప్పు కింద అందరికీ బాండ్స్ ఇచ్చింది. యూఎస్ బాండ్స్ ఇస్తే ఆ బాండ్స్తో వాళ్ళు ఆయిల్ బై చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఆ బాండ్స్ అరబ్ కంట్రీస్ దగ్గరకు వచ్చి అగైన్ ఆ బాండ్స్ వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఎలాగో యూఎస్ దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి ఆ బాండ్స్ వాళ్ళకి ఇచ్చి, అండ్ దాంతో వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్ అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇలా టర్న్ చేశారు. ఓకే, ఈ విధంగా అగైన్ వాళ్ళ కంట్రీని స్థాయిని వాళ్ళు పెంచుకున్నారు. దీంతో మనకి సద్దాం హుసేన్, మనకందరికీ తెలిసిన పేరే కదా, ఈ సద్దాం హుసేన్కి కోపం వచ్చింది. ఈయన కోపం వచ్చి ప్రతిదీ మనం డాలర్లో ఎందుకు చేయాలి, మనకి ఎప్పుడో వీళ్ళు హెల్ప్ చేశారు, మిలిటరీ సప్లై చేశారు, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి హెల్ప్ చేశారు, బట్ స్టిల్ మేమైతే ఇంక నుండి డాలర్స్ని ట్రేడ్ చెయ్యము. ఓకే, డాలర్స్లో ట్రేడ్ చేయం, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ బై చేసేది యూరోప్ కంట్రీస్. సో మేము యూరోస్లో ట్రేడ్ చేసుకుంటాం, మాకు అవసరం లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దాంతో వీళ్ళు ఆయిల్ని కూడా యూరోలో ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా యూరోలో తీసుకున్నారు. అండ్ దాని తర్వాత ఏమైందంటే యూఎస్కి కోపం వచ్చింది. ఈ విధంగా యూఎస్కి కోపం వచ్చి ఇలా ఒక లీడర్, ఒక ప్రెసిడెంట్ మనకు ఎదురు వెళ్ళారు అంటే రేపు ప్రతి ఒక్కరూ వెళ్తారు అని చెప్పి వాళ్ళకి ఐడియా వచ్చింది. దీంతో ఏం చేశారు అంటే వాళ్ళ గవర్నమెంట్ చేత ఆ సద్దాం హుసేన్ని వాళ్ళ చేతనే అంటే ఓవరాల్గా ఫినిష్ చేయించారు. ఓకే, సో
ఇది చూసి అగైన్ గడాఫీ అని లిబియా రూలర్ అనమాట, అతను కూడా పైకి లేసారు. మనం కూడా ఆఫ్రికాలో మనం ఒక కాయిన్ని తయారు చేద్దాం, మన వాల్యూతో మనం ట్రేడ్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ లేసారు. దాని తర్వాత ఆ కంట్రీలో సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఆ గడాఫీని గద్దె దించేశారు. అండ్ దాని తర్వాత వాళ్ళకి ఇష్టమైన లీడర్ని మళ్ళీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఈ విధంగా లీడర్స్ ఎవరైనా డాలర్కి ఎదురు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఇది అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా చూపించింది, ప్రపంచానికి మొత్తానికి కూడా చూపించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కంట్రీస్ అందరూ కలిసి అంటే పీపుల్స్ అండ్ వాళ్ళ లీడర్స్ అందరూ కలిసి అగైనెస్ట్ అయ్యారు అంటే వాళ్ళ మీద సింపుల్గా ఒక శాంక్షన్ విధిస్తుంది యుఎస్ఏ. ప్రైమరీ శాంక్షన్ అంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చెయ్యరు ఇంకా నుండి అని చెప్పి. ఓకే, ఇలా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసేశారు అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ కంట్రీస్ కూడా వెనకాలకు వెళ్ళిపోతాయి. లేదు ఇంకా ఎక్కువ జరిగింది, ఇంకా ఎక్కువ కోపం వచ్చింది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సెకండరీ శాంక్షన్స్ విధిస్తారు. ఈ సెకండరీ శాంక్షన్స్ విధిస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఒక కంట్రీని బహిరంగంగా దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, అంటే ఏ కంట్రీ కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, వాళ్ళ ద్వారా ఏది కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోకూడదు. ఇన్ కేస్ మీరు ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్స్గా మీకు మనీ కావాలి అనుకోండి, ఆ మనీ రావు. ఎందుకంటే షిఫ్ట్ అని చెప్పి వీళ్ళకు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ వీళ్ళే తయారు చేశారు, దాని హెడ్ కూడా మనకు యూఎస్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఇండియా నుండి ఒక చైనాకో జపాన్కో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకోండి, ఇవి ఇండియా నుండి అక్కడికి వెళ్ళి షిఫ్ట్ నుండి ఆ కంట్రీకి వెళ్తుంది. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం కదా, ఏ ట్రాన్సాక్షన్స్ జరగాలన్నా కూడా డాలర్స్లోనే జరగాలి అని చెప్పి మనకు ఒక రూల్ ఉంది కదా. సో ఈ షిఫ్ట్ నుండి వాళ్ళని వెలివేస్తారు అన్నమాట. దీని గురించి మనం పూర్తిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ నేను ఓవర్వ్యూ చెప్తున్నాను. ఓకే, సింపుల్గా చెప్తున్నాను, ఓవర్వ్యూ చెప్తున్నాను. సో సెకండరీ శాంక్షన్స్ విధించింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ కంట్రీ అయితే ప్రపంచంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు, ఆ కంట్రీకి ఎవరు హెల్ప్ చేయలేరు, వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ పైనే వాళ్ళు బతకాలి. ఓకే, రీసెంట్గా మనం చూస్తే రష్యాని శాంక్షన్స్ విధించింది, బట్ ఇండియా మాత్రం ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ బై చేసింది అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ ఎందుకు వదిలేసింది అంటే ఇండియా బై చేసుకొని మాకేం సంబంధం లేదు, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళ సమిట్లోనే వాళ్ళు చెప్పారనమాట. దాన్ని మనం గమనిస్తే క్లియర్గా వాళ్ళు ఎందుకు భయపడ్డారు అంటే ఇండియా నుంచి వాళ్ళకి ఏదో వస్తుంది తెస్తుంది అని కాదు. బేసిక్గా ఇండియా మీద శాంక్షన్స్ విధిస్తే చైనా, ఇండియా, రష్యా ఒకటైతే ఫ్యూచర్లో వాళ్ళ కరెన్సీకి వాళ్ళ కంట్రీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చిన్న సందేహంతో వాళ్ళైతే ఒక ఫ్రెండ్లీ మూవ్ అయితే తీసుకున్నారు. ఓకే, బేసిక్గా ఇప్పుడు దాకా ఏ కంట్రీ కూడా శాంక్షన్స్ విధించిన కంట్రీ పైన ఆయిల్ బై చేయలేదు, మొట్టమొదటిసారిగా ఇండియా బై చేసింది. సో రీసెంట్గా మనం చూస్తే బ్రిక్స్ ఫామ్ చేశారు. ఈ బ్రిక్స్ అనేది యుఎస్ డాలర్ని డామినేట్ చేయాలి, మన ట్రాన్సాక్షన్స్ అన్ని బ్రిక్స్లో చేసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనతో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కంట్రీస్ అన్నీ కూడా కలిసి ఒక తయారు చేసింది. ఈ పైన రీసెంట్గా మనం చూస్తే ట్రంప్ గారు ఆటోమేటిక్గా ఒక చిన్న శాంక్షన్ విధించారు. చిన్న శాంక్షన్ ఏందో తెలుసా? ఇప్పుడు 100% టెరఫీ అయితే మేము విధిస్తాము. ఏ కంట్రీ అయితే యుఎస్ డాలర్కి ఎదురు వెళ్తుందో వాళ్ళ దగ్గర నుంచి మేము ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన 100% టెరఫీ విధిస్తాం. అంటే వెరీ సింపుల్. 100% టెరఫీ అంటే ఏమీ లేదు. ఇప్పుడు నేను ఒక కంట్రీ అనుకోండి, నేను సప్లై చేశాను అనుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే బై చేస్తారో దానిపైన 100% ట్యాక్స్ ఉంటుంది. 100% ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఒక వస్తువు 100 రూపీస్లో ఉండే వస్తువు 200 పెట్టి మీరు బై చేస్తారా? సింపుల్గా చెప్తున్నాను, మీరు ఒక కేజీ రైస్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూఎస్లో ఒక 200 రూపీస్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక $3 ఉంది అనుకోండి, వీళ్ళు 100% ట్యాక్స్ వేసారు అనుకోండి, ఒక $6 అయింది. మీరు $6 పెట్టి బై చేస్తారా? ఆ $6 పెట్టి బై చేస్తే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది పీక్స్ రేట్కి టచ్ చేస్తాయి. ఓకే, ఒక కస్టమర్గా చెప్తున్నాను, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది పీక్స్ రేట్లో టచ్ చేస్తాయి. ఇలా చేసినప్పుడు మీరు దాన్ని బై చేయరు. ఇంకా ఆటోమేటిక్గా ఆ ఫుడ్ని ఏదైతే ఎక్కువగా ట్యాక్సెస్ ఉందో, ఏదైతే ఎక్కువగా రేట్ ఉందో దాన్ని అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని సప్లై చేసుకునే సప్లయర్ అనేది ఆపేస్తాడు. ఆ సప్లయర్ మన దగ్గర నుండి సప్లై తీసుకోకపోతే, ఇండియా నుండి సప్లై తీసుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఇండియా ఇంపోర్ట్స్ అనేవి ఇంకా ఆపేయాల్సి వస్తుంది. దాంతో ఇండియా ఎకనామీ అనేది నష్టపోతుంది. అంత అవసరం లేదు. ఒక 5 minutes ఒక యుఎస్ఏ అంటే ట్రంప్ గారు కాదు, జో బైడెన్ గారు కాదు, వాళ్ళ ప్రీవియస్గా లీడర్స్ అనేవాళ్ళు వాళ్ళ కంట్రీని గ్రేట్గా ఉంచుకోవాలి, వాళ్ళ డాలర్ని గ్రేట్గా ఉంచుకోవాలి అంటే వాళ్ళ కంట్రీ మీద వాళ్ళకి ప్రేమని వాళ్ళు అలా చూపించారు. ఓకే, వాళ్ళు సింపుల్గా ఇప్పటికైనా ఒక కంట్రీ, యుఎస్ కంట్రీ ఒక సంతకం పెట్టి శాంక్షన్స్ విధించింది అంటే
ఒక కంట్రీ ఎకనామీ అయితే ఓవరాల్గా పతనం అయిపోతుంది, వెరీ సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, సో ఈ విధంగా ఈరోజు కూడా డాలర్ని ఎవరైనా డామినేట్ చేస్తే ఆ కంట్రీస్ పైన శాంక్షన్ విధిస్తుంది. ఆ కంట్రీస్కి ఎదురు వెళ్ళాలి అని చెప్పి బ్రిక్స్ ఇలాంటి ఫామ్ అయినా కూడా ఇలాంటి టెరఫీస్ వేసి వాళ్ళని అణిచివేస్తుంది. ఎవరైనా లీడర్స్ ఎదురు తిరిగితే సద్దాం హుసేన్, గడాఫీ లాగా అలాంటి పరిస్థితి వస్తుంది. ఓకే, సో ఇలాగా ఎవరు కూడా యూఎస్ డాలర్కి ఎదురు వెళ్ళడానికి, యూఎస్కి ఎదురు వెళ్ళడానికి ఎవరు కూడా ఇంకా ధైర్య సాహసాలు ఇప్పటి వరకు చేయలేదు. మేబీ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎదురు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఇలా కంట్రోల్ చేసింది. రేపు మేబీ ఫ్యూచర్లో ఎదురు వెళ్ళింది అనుకోండి, ఏ కంట్రీ అయినా ఎదురు వెళితే వీళ్ళపైన శాంక్షన్స్ విధిస్తుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, రష్యా ఎదురు వెళ్ళింది కదా, సో రష్యాకి ఇటువంటి ప్రాబ్లం ఎందుకు కాలేదు అంటే, రష్యా అనేది ఫినాన్షియల్ డెఫిషియన్సీలో లేదు. ఓకే, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది, ఎక్స్పోర్ట్ చేసుకునేది అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అండ్ వాళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, అంటే వాళ్ళు వాటెవర్ గ్యాస్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎదురు వెళ్ళినా కూడా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ న్యాచురల్ రిసోర్సెస్ లేని కంట్రీస్ ఎదురు వెళ్తే కరువు కాటకాలతో వాళ్ళ జనాలు వాళ్ళు ఆ కంట్రీ అనేది పతనం అనేది చూస్తుంది. ఓకే, వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఒక కంట్రీ పైన ఎగ్జాంపుల్, ఒక కంట్రీ పైన యూఎస్ఏ శాంక్షన్స్ విధించింది, ఇంకా నుండి మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావు అని చెప్పింది. అండ్ ఏ కంట్రీ కూడా మీతో ట్రాన్సాక్షన్స్ చేయదు అని చెప్పింది. ఆ కంట్రీకి న్యాచురల్ రిసోర్సెస్ లేవు అనుకోండి, వాళ్ళ దగ్గర ట్యాక్సెస్ ఆగిపోతాయి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తిరిగి వెళ్ళిపోతాయి, కాబట్టి వాళ్ళ మార్కెట్స్ పడిపోతాయి, వాళ్ళ ప్రొడ్యూస్ చేసే ఐటమ్స్ ఉండదు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అండ్ ఎవరు కూడా ట్యాక్సెస్ కట్టరు. ఎవరు కూడా ట్యాక్సెస్ కట్టకపోతే గవర్నమెంట్ అనేది రన్ చేయడం కుదరదు. అండ్ వాళ్ళకి లోన్స్ కూడా రావు వాళ్ళ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా. దాంతో ఏమవుతుంది, ఆ జనాలందరూ రోడ్డుపైకి వస్తారు. రోడ్డుపైకి వచ్చి ఆటోమేటిక్గా ఆ కంట్రీ ఎకనామీ అనేది టోటల్గా లాస్ అయిపోతుంది. అగైన్ ఆ కంట్రీ నుంచి ఒకరు వెళ్ళి మళ్ళీ యుఎస్ఏ దగ్గర బతిమిలాడితే అండ్ అగైన్ వాళ్ళు శాంక్షన్స్ తీసి వాళ్ళకి లోన్ ఇచ్చి అగైన్ వాళ్ళని రికవరీ చేస్తుంది. ఈ విధంగా యుఎస్ అనేది ప్రపంచంలో వాళ్ళకు ఒక స్థాయిని ఏర్పాటు చేసుకుంది. ఈ స్థాయి అనేది వాళ్ళ కంట్రీ పైన అక్కడ ఉన్న లీడర్స్కి వాళ్ళ ఇష్టాన్ని తెలియచేస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, అండ్ కొన్ని టాపిక్స్ గురించి మనం ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. కొన్ని టాపిక్స్ని నేను వాంటెడ్గా మిస్ చేశాను. అరబ్ దగ్గర ఇంకా వీళ్ళ చాలా డీల్స్ ఉన్నాయి. ఆ డీల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడినా కూడా లేదు, మన ఇండిపెండెన్స్కి ఏ విధంగా ఈ వరల్డ్ వార్ II అనేది ఎఫెక్ట్ అయింది అండ్ ఈ డీటెయిల్స్ అని మాట్లాడుకుంటే టాపిక్స్ డీవియేట్ అవుతాయి, డైవర్ట్ అవుతాయి అని చెప్పి ఈ వీడియోలో మాట్లాడలేదు. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం.